నమస్కారం. ఎస్ఏకే అప్డేట్స్ మరియు పరమేశ్వర జ్యోతిష్యాలయానికి స్వాగతం. నేను మీకు ఇదివరకు విన్నవించినాను, నిత్య దీపారాధన ఏ విధంగా చేయాలి, దాన్ని ఎలా చేయాలనేటువంటి చెప్పదలుచుకున్నాను. మీకు మొత్తం అంతా చెప్పిన తర్వాత మీకు ఏవైనా కనుక సందేహాలు ఉన్నచో మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు తెలియజేయండి. మొట్టమొదట మీరు ప్రాతకాలం లేచి కాలకృత్యాలు నిర్వర్తించుకొని స్నానం చేసిన తర్వాత పూజా స్థలాన్ని చక్కగా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవాలి. పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకున్న తర్వాత ముందుగా ఆసనం అనేటువంటిది వేసుకోవాలి. ఆసనానికి దండం పెట్టుకొని ఆడవారైతే ఆడవారు, మగవారైతే మగవారు ఆసనం మీద కూర్చోవాలి. ఒకవేళ కనుక ఆడవారు నిత్య దీపారాధన కనుక చేసినట్లయితే ఎలాగా అంటే, మీ యొక్క మగవారి యొక్క కండువాని, అంటే ఇస్త్రీ చాకింటి కండువా అయి ఉండాలి. అలాంటి చాకింటి కండువాని మీ యొక్క కుడి భుజం మీద వేసుకొని ఆసనానికి దండం పెట్టుకొని కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ముందుగా ఆ పసుపు నీళ్ళు మీ శిరస్సు మీద కూడా చల్లుకొని తర్వాత ఆచమనం చెయ్యాలి. కేశవ, నారాయణ, మాధవ ఏ విధంగా ఉన్నాదో ఆ విధంగా ఆచమన అనేటువంటిది చేసి ఆ తర్వాత దీపారాధన చేయాలి. ఆచమనం చేయకుండా దీపారాధన చేయకూడదు. దీపారాధన ఏ విధంగా చేయాలి అంటే, ఒక దీపారాధన పనికిరాదండి, 2 దీపం కుందులు పెట్టాలి. 2 దీపం కుందులు కూడా పెట్టి ఆ తర్వాత సాధ్యం త్రివర్త సంయుక్తం అట్టినా యోజితం పర్యం గ్రహాణ మంగళం దీపం త్రైలోక్య నిమిరాపహ భక్త్యా దీపం ప్రియశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్వారా దివ్య జ్యోతిర్నమోస్తుతే. అంటే అర్థం ఏమిటి అంటేనండి, 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసి దాంట్లో నెయ్యి అయితే నెయ్యి, నూనె అయితే నూనె కూడా పోసుకోవాలి. ఆ దీపారాధన అన్యథా అంటే అన్యభక్తున దీపం ప్రజ్వాల్య, అగ్గి పుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదండి. ఒక అగరవత్తి పుల్ల కానీ లేదా మరి ఏమైనా పరికరం కానీ ఒత్తు వేసి వేరే దాంతో ఆ దీపారాధన చెయ్యాలి. అలా దీపారాధన చేసిన తర్వాత అప్పుడు ప్రాణాయామం అనేటువంటిది చేసుకోవాలండి. ఆ ప్రాణాయామం అనేటువంటిది చేసుకొని అప్పుడు సంకల్పం వస్తుందండి. ఆ సంకల్పంలో మీ గోత్రము, మీ ఇంటి యజమాని పేరు, మీ పేర్లు కూడా చెప్పుకొని ఆయుః వర్చో యశో బల అభివృద్ధి సిద్ధ్యర్థం నిత్య పూజాం కరిష్యే. ఏమని చెప్తారండి? ఆయుః వర్చో యశో బల అభివృద్ధి సిద్ధ్యర్థం నిత్య పూజాం కరిష్యే అని చెప్పి ఆ తరువాత అప్పుడు మీరు పూజని ముందుగా పాద్యము, అర్ఘ్యము, ఆచమనం, దీన్ని షోడశ కర్మ. ఏమండి షోడశ కర్మలు మీకు చెప్పారు కదండి. షోడశ కర్మలు అలాగే షోడశ క్రతువులు అని కూడా మీకు చెప్పి ఉన్నాను. ఆ విధంగా షోడశోపచారాలు, షోడశ ఉపచారాలు అంటే ఏంటో తెలుసా అండి? పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, స్నానము. అంటే మనం ఏ విధంగా స్నానం చేస్తామో అదే విధంగా దైవానికి కూడా స్నానం చేసినట్టుగా భావించి తర్వాత వస్త్రార్థం పుష్పం కానీ అక్షతలు కానీ, యజ్ఞోపవీతార్థం పుష్పాలు కానీ అక్షతలు కానీ, అలాగే కొంచెం గంధం. ఆ గంధం ఏంటంటేనండి, ఈ పొడి గంధాన్ని చల్లకూడదు. చక్కగా గంధపు చెక్క సానా తీసుకొని దాన్ని అరగదీసి అటువంటి గంధాన్ని మనం దేవతలకి సమర్పించాలి. అలా గంధం చల్లాలి. తర్వాత పుష్పం కానీ అక్షతలు కానీ వేసి అష్టోత్తరం అయితే అష్టోత్తరం, మీ తాలూకా నిత్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ధూపము, ఆ తర్వాత దీపాన్ని చూసి 2 అక్షరాలు వేసి నమస్కారం చేసుకోవాలండి. అది దీపం. నైవేద్యం మీకు ఏదైనా కావచ్చు, ఏదో ఒక నైవేద్యం ఆ దేవతకి సమర్పించాలి. తర్వాత తాంబూలం, మీ దగ్గర తమలపాకులు అవి ఉండేచో ఆ తాంబూలం పెడతారు. లేనిచో అసలు మామూలుగా తాంబూలం అంటే ఏంటో తెలుసా అండి? 3 తమలపాకులు, 1 వక్క, అందులో 1 యాలక్కాయ, 1 లవంగం పెట్టాలి. చిల్లర పైసా ఖచ్చితంగా ఆ తాంబూలంలో పెట్టకూడదు. ఆ తాంబూలం పెట్టాలి. ఆ తర్వాత నీరాజనం, ఆ దేవతలందరికీ కూడా హారతి ఇవ్వడం. ఆ తర్వాత మంత్రపుష్పము అంటే ఏంటో తెలుసా అండి? ఒక పుష్పము 2 అక్షతలు తీసుకొని
దేవతను స్తుతించడమే. మీకు మంత్రపుష్పం కనుక వచ్చినట్లయితే మంత్రపుష్పం చదువుకోవచ్చు. లేదు సో దేవతల యొక్కని పొగట్టం అన్నమాట. అంటే స్వామి లేదా మీ తాలూకు ఏదైనా సరే ఒక స్తోత్రమనో ఏదో ఒకటైనా చెప్పుకొని ఆ విధంగా మంత్రపుష్పం అనేటువంటి చెప్పచ్చు. ఆ తర్వాత మంత్రపుష్పం అయిపోగానే ప్రదక్షిణం అండి. లేచి 3 సార్లు ప్రదక్షిణం, అంటే ఆసనం మీద నిలబడి ప్రదక్షిణం చేయకూడదండి. ఆసనాన్ని మంట పెట్టి పక్కన పెట్టి ఆ తర్వాత ప్రదక్షిణం చేసుకోవాలి. తర్వాత ఆడవారైతే మోకాల మీదుగా సాష్టాంగం చేయాలి, మగవారైతే పూర్తి సాష్టాంగం చేయాలి. తర్వాత కింద కూర్చొని 2 అక్షతలు నీళ్లు కూడా తీసుకొని ఆ నీళ్లు సర్వం శ్రీ పరమేశ్వరార్పితమస్తు అని చెప్పి అక్షతలు నీళ్లు కూడా విడిచిపెడితే అక్కడతో పూర్తి సమాప్తి అయినట్టు. అప్పుడు అమ్మవారికి ఏమైనా కుంకుమ సమర్పిస్తే ఆ కుంకుమని ఆడవారైతే తన నుదుటిని పాపిట్లోని మంగళసూత్రాలకి కూడా బొట్టు పెట్టుకోవాలి. ఒక పుష్పాన్ని కూడా శిరస్సును ధరించాలి. మగవారైతే 2 అక్షతలు తీసుకొని తన శిరస్సు మీద వేసుకొని అప్పుడు మీ యొక్క క్రతువులు చేసుకోవాలి. ఇది షోడశోపచార పూజ అనేటువంటిది చేయవలసినటువంటి విధానం అని. అలాగే అసలు అందరూ కూడా ఆడవారు చేస్తున్నారని దీపారాధన, మగవారు చెయ్యాలి దీపారాధన. ఆడవారు పూజకు కావలసినటువంటి క్రతువంతా కూడా సిద్ధం చేసి ఉంచితే మగవారు ఈ కార్యక్రమం అంతా కూడా చేయాలి. మగవారు వెళ్ళిన తర్వాత ఆడవారు మీరు మామూలుగా కార్యక్రమం ఏదైనా మీరు